పర్చూరు నియోజకవర్గాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పర్చూరు నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఏలూరు సాంబశివరావుకు ఇక్కడ విజయ అవకాశాలు కొద్దిగా సన్నగిల్లాయని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ తరపు నుంచి కూడా ఇక్కడ బరిలో ఉన్నటువంటి ఎడం బాలాజీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో సక్సెస్ఫుల్ అయ్యారని కూడా పర్చూరు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. సో వీరిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరిగినప్పటికీ కొన్ని మండలాల్లో వైసీపీ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎడం బాలాజీ పర్చూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఏలూరు సాంబశివరావుకి గట్టి పోటీ ఇచ్చాడని కూడా ప్రజలందరూ చర్చించుకున్నారు. ప్రజలందరూ కూడా ఆయనకి కొంత మద్దతు పలికారని కూడా ఇక్కడ, ఎందుకంటే ఎడం బాలాజీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అక్కడ బరిలో దిగటంతో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావుకు కొంత కాపు ఓటింగ్, క్రాస్ ఓటింగ్ పడిందని కూడా ప్రజలందరూ చర్చించుకున్నారు. కమ్మ కాపు ఇద్దరు బరిలో నుంచోవటం వల్ల అక్కడ కొంత క్రాస్ ఓటింగ్ పడి ఎడం బాలాజీకి కూడా కొంత ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా 500 నుంచి 2000 మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలందరూ తీర్పిచ్చారు స్పష్టమైన. సో పర్చూరు నియోజకవర్గం టగ్ ఆఫ్ వారు, ఇక్కడ ఎవరు గెలిచినా కూడా 500 నుంచి 2000 మెజార్టీ అని కూడా మనకి స్పష్టమైన ఆదేశాలు ప్రజలు ఇవ్వటం జరిగింది.